యోబు గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం. స్త్రీకి పుట్టిన నరుడు నిర్దోషిగా చేసుకొనగలడా? నరుడు శుద్ధుడగుట సాధ్యమా అని అంటాడు. జోబ్ చాప్టర్ 15 వర్స్ 14. శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? ఈజ్ ఇట్ పాసిబుల్ for a human being, for a man to become holy? శుద్ధుడగుట సాధ్యమా? నీ మతం పక్కన పెట్టో, నీ కులం పక్కన పెట్టో, నీ సెల్ఫ్ రైచియస్నెస్, నీ స్వనీతి పక్కన పెట్టు. యోబు అంతటి పరిశుద్ధునితో ఎలీఫస్ అనే వేదాంతి మాట్లాడుతున్న మాటలు. యోబు, నరుడు శుద్ధి అగుట సాధ్యమా? ఇజ్ ఇట్ పాసిబుల్? నరుడు శుద్ధి అగుట సాధ్యమా? మానవ జన్మనెత్తిన వాడు పరిశుద్ధుడిగా మారుట సాధ్యమా? పరిశుద్ధమైన ఆరాధన చేయుట సాధ్యమా? పవిత్రంగా జీవించడం సాధ్యమా? స్త్రీకి పుట్టినవాడు శుద్ధుడగుట సాధ్యమా? ఈజ్ ఇట్ పాసిబుల్? సాధ్యమా శుద్ధుడిగా మారడం? మన బుద్ధులతో, మన అహంభావముతో, మన గర్వముతో, మన క్రియలతో శుద్ధునిగా మారడం ఇది సాధ్యమా? ఈజ్ ఇట్ పాసిబుల్? నరుడిగా పుట్టాడు స్త్రీకి, వాడు పరిశుద్ధుడిగా ఎలాగైనా మారగలడయ్యా చెప్పయ్యా అని ఒక థియాలజియన్ యోబును ప్రశ్నిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఈరోజు అదే ప్రశ్న మనకేస్తున్నాడు. అదే ప్రశ్న. నీ ఆచారాలతో, నీ శారీరక క్రియలతో, నీ భయంకరమైన నడవడికతో కుష్ఠరోగమును పోలిన ఆత్మీయ జీవితం ఉన్న మనము దేవుని దృష్టిలో పరిశుద్ధుడుగా కనబడుట సాధ్యమా? దేవుని దృష్టిలో నీవు హోలీ పర్సన్గా, హోలీ పర్సన్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు బికమ్ హోలీ? మన స్వనీతితో, మన యొక్క సొంత క్రియలతో, మన సొంత భక్తితో దేవునిని మనము మెప్పించలేం. ఒకటే మనకు ఆధారం ఏంటో తెలుసా? యెషయా గ్రంథం ఆయన అంటాడు, 1వ అధ్యాయం 18వ వచనం, మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను, అవి హేమము వలె తెల్లగా చేస్తాను. ఎంత భయంకరమైన బ్రతుకు నీకున్నా, ఇదిగో ఆ కొండ మీద నుండి నేను దిగొస్తా ఉన్నప్పుడు కుష్ఠరోగి వచ్చిన పాదాల మీద పడి ఆరాధన చేశాడయ్యా. కుష్ఠరోగి చేసిన ఆరాధన అంగీకరించిన యేసయ్యా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయయ్యా, నీకిష్టమైతే నా శుద్ధునిగా చేయయ్యా, నీకిష్టమైతే నా రోగాన్ని పోగొట్టయ్యా, నీకిష్టమైతే నాకున్న బలహీనతలను తీసివేయ్యా, నీకిష్టమైతే ఈ పాపపు బ్రతుకు నుండి, ఈ శాపపు బ్రతుకు నుండి నన్ను విడుదల చేసి నీ వాగ్దానమునకు నన్ను వారసునిగా చేయయ్యా అని ప్రార్థన చేసిన కుష్ఠరోగి. నీవేనాడైనా అలాంటి ప్రార్థన చేసేవా? నీ వ్యాధి సంగతి మరిచిపోయి, నీ బాధల సంగతి మరిచిపోయి, నీ శోధనల సంగతి మరిచిపోయి యేసు పాదాల దగ్గర పడి ఆరాధన చేయడం మొదలు పెడితే ఆయన ఒకటే మాట అంటాడు, నాకు ఇష్టమే. ఎవరితో అన్నాడు? ఆరాధన చేస్తున్న వ్యక్తితో అన్నాడు. ఆయనను ఆరాధించేవాళ్ళు ఆత్మతో, సత్యంతో
ఆరాధించాలి. దేవుని బిడ్డ, ఆయనను ఊరికినే అడిగితే ఆశీర్వాదాలు ఇచ్చేయడు. ఆరాధించడం నేర్చుకో, చప్పలు కొట్టడం నేర్చుకో, పాడడం నేర్చుకో, వాక్యాన్ని ఫాలో అవడం నేర్చుకో, హల్లెలూయా స్తోత్రాలు చెప్పడం నేర్చుకో. 132వ కీర్తనకు రండి, 7వ వచనం చూడండి. ఆయన నివాస స్థలమునకు పోదము రండి, ఆయన పాద పీఠములు ఎదుట సాగిల పడుదము రండి. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి మనం, ఆయన నివాస స్థలానికి వెళ్ళాలి మనం, ఆయన సన్నిధిలో మోకరించి సాగిలపడి ఆయనకు మ్రొక్కాలి. నీ ఆరాధనలోనే దేవుడు నిన్ను ముడతాడు. నీవు దేవునికి చేస్తున్న ఆరాధనలోనే నీకు పట్టిన శాపం పోతుంది. నీవు దేవునికి చేస్తున్న స్తుతుల మధ్యలోనే నీకు పట్టిన తెగులు పోతుంది, నీకు పట్టిన రోగం పోతుంది, నీకు పట్టిన దెయ్యం విడిచిపెట్టి పోతుంది. అది కుష్ఠరోగమైనా, అది క్యాన్సర్ అయినా, అది ట్యూమర్ అయినా, అది బ్లడ్ ఇష్యూ అయినా, అది గుండె జబ్బు అయినా, అది పైల్స్ అయినా, అది ఊపిరితిత్తుల జబ్బు అయినా, అది కిడ్నీస్లో జబ్బు అయినా, అది చెవిటి రోగమన్నా, అది మూగ దయ్యమైనా, అది మనసుకు పట్టిన తెగులైనా, అది అస్థిరమైన జీవితం అయినా, నువ్వు ఆరాధన చేస్తూ మొదలు పెడితే యేసు పాదాల దగ్గరకు వచ్చి నీవే నాకు ఆధారమని, నీవే నాకు ఆశ్రయమని ఆయన ఎదుట సాగిలపడి నువ్వు ఆరాధన చేయడం మొదలు పెడితే రోగానికి మళ్ళీ అక్కడ స్థలం ఉండదు. ఆయన సన్నిధికి వచ్చి సాగిలపడి ఆయన ఆరాధన చేస్తే నీ బలహీనత ఏంటో చూడు. ఎందుకు తెలుసా? ఆయన బలహీనతలను పట్టించుకోని వాడు కాదు, కానీ ఏమొస్తుందో తెలుసా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, కృప ద్వారానే మీరు రక్షించబడి ఉన్నారు. నథింగ్ బట్ గ్రేస్. కృప. మనం బ్రతుకున్నామంటే కృప, తిన్నది అరుగుతున్నదంటే కృప, ఈరోజు ఎలాగున దేవుని మందిరానికి రాగలిగామంటే కృప, నీకు ఏ లోటు లేకుండా దేవుడు ఒక మంచి స్థితిని ఇచ్చాడంటే కృప. ఎంత కష్టపడ్డాను, ఎండకు ఎండి, వానకు తడిసి, మంచుకు తడిసి, రక్తాన్ని చాబట్టుగా మార్చి సంపాదిస్తే కృప అంటావా? పౌలు అంటాడు, మనం చచ్చినోళ్ళను రా, కానీ కృప బ్రతికించింది, కృప బ్రతికించింది. అందుకని భక్తుడు పాడతాడు, కృపలను తలంచు. ఇప్పుడు కృప గురించి తలంచడానికి ఏది సమయం లేదా? సీరియల్ తర్వాత సీరియల్, సినిమా తర్వాత సినిమా, ఇంగ్లీష్ తర్వాత తెలుగు, తెలుగు తర్వాత హిందీ, హిందీ తర్వాత ఉర్దూ, కామెడీ టైం కొంత ఉంటుంది. కృపను ధ్యానం చేయడానికి టైం లేదు. మతం కాదు నిన్ను పరలోకానికి నడిపించేది. కుష్ఠురోగు చేసిన యథార్థమైన ఆరాధన ఆయనకి ఇష్టమైన ఆరాధన. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. అందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక, మన ఆరాధనకు ఆధారం శరీరం కాదు, దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. ఎలాగా ఆరాధన? దేవుని వలన ఆరాధన, ఆత్మ వలన ఆరాధన, దేవుని ఆత్మ వలన. నాన్న, సంగీతం ఆత్మ వలన సంగీతం, పాటలు ఆత్మ వలన పాటలు, ప్రసంగాలు ఆత్మ వలన ప్రసంగాలు. బట్టి బట్టిని కాదా, పుస్తకాల్లో చదివిని కాదా, అంటించుకున్న భక్తి కాదో, ఆత్మారాధన. అది దానికి శరీరాన్ని ఆస్పదం చేసుకోవాల్సిన పని లేదు. యూదుల్లో కొంతమంది మేము సున్నతి పొందిన వారమని బాగా డప్పాలు కొట్టుకుంటుంటే పౌలు అంటాడు, అతిశయించేవాడు ప్రభువుని బట్టి అతిశయించాలి, కానీ శరీరాన్ని బట్టి కాదా, కులాన్ని బట్టి కాదా, బెంజమిన్ గోత్రం అని కాదా, హెబ్రీన్ అని కాదో, క్రైస్తవుని కాదో, హై క్యాస్ట్ అని కాదో, ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని కాదో, ఆ ఎడ్యుకేషన్ ఈ ఎడ్యుకేషన్ అని కాదో, ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం అని కాదో, నీ నేచురల్ స్టేటస్ని బట్టి కాదు నీ ఆరాధన. ఆయన ఆత్మను ఆధారం చేసుకో. శరీరాన్ని బట్టి ఆధారం చేసుకోవాల్సిన పని లేదు, ఆరాధన చేయాల్సిన పని లేదు. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో ఇదిగో కొంతమంది విశ్వాసులు ఆత్మానుసారముగా మీ యొక్క ఆత్మీయ యాత్రను ప్రారంభించి, ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించి, ఆత్మీయ బ్రతుకును ప్రారంభించి, విశ్వాస యాత్రను ప్రారంభించి శారీరకంగా ముగిస్తున్న క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. జాగ్రత్త. ఆత్మలో ఆరాధనను మొదలుపెట్టి శారీర క్రియలోనికి వెళ్ళిపోయే క్రైస్తవ విశ్వాసులు జాగ్రత్త. నీ ఆరాధన ఎలా ఉంది? నీ ఆరాధనకు దేవుని కృప తోడుగా ఉండాలి. కృప వెంబడి కృప పొందేవారుగా మనం ఉండాలి.
యేసు పాదాల మీద పడిన వాడికే కృప లభిస్తుంది. ఆయన అంటాడు, ఆయన ముట్టుకుంటాడు, ముట్టుకుని నాకు ఇష్టమే, నువ్వు కుష్ఠరోగి అయినా నాకు ఇష్టమే, నువ్వు గుడ్డోడు అయినా నాకు ఇష్టమే, నువ్వు గుడ్డిదనమైనా నాకు ఇష్టమే, నువ్వు నడ్డోడు అయినా నాకు ఇష్టమే, నువ్వు అంగవైకల్యము అయిన వాడువైనా, అంగవైకల్యము కలిగిన దానివైనా, ఎస్ ఐ లవ్ యూ, ఎస్ ఐ హ్యావ్ మెర్సీ ఫర్ యూ, ఎస్ ఐ విల్ షో మై గ్రేస్ ఆన్ యూ. కృప చూపిస్తాను, నాకు ఇష్టమే. ఎవరు ఆత్మతో ఆరాధన చేస్తారో దేవుని దృష్టిలో వారే శ్రేష్ఠులు, వారే ప్రియమైనటువంటి వారికి. నేను దశంభాగాలు ఇస్తున్నాను కాబట్టి దేవుడికి నేను బాగా ఇష్టం అనుకోవచ్చును. అయితే నీ ఆత్మ దేవునికి దూరంగా ఉంటే ప్రయోజనం ఏంటి? వాట్ ప్రాఫిటెత్ ఎ మ్యాన్ టు గెయిన్ ద హోల్ వరల్డ్ అండ్ టు లూజ్ హిస్ ఓన్ సోల్. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకున్న ఎడల వానికి ఏమీ, దేవునికి ఏవేవో చేసి, ఏవేవో ఇచ్చి, ఏదేదో చేసి చివరికి నీవు నరకానికి పోతే అది దేవునికి సంతోషాన్ని ఇచ్చేదా? అది దేవునికి ఆనందాన్ని తెచ్చేదా? అది ఆనందము కాదు. ఆయన పాదాల మీద పడి, నేను యోగ్యుడని కాదయ్యా, నీ వైపు చూడడానికైనా సరే నేను యోగ్యుడని కాదయ్యా, నా నీతి కాదయ్యా, నా భక్తి ఒక భక్తి కాదయ్యా, నా ప్రార్థనలే కాదయ్యా, నా పరిశుద్ధతే కాదయ్యా, నా నీతి నీ దృష్టిలో నీతే కాదయ్యా, యేసయ్యా కనికరము చూపించయ్యా, నీకిష్టమైతే. అప్పుడే కృపను దేవుడు నీపై కుమ్మరిస్తాడు. కృపకు వారసులు అవుతారా, ధర్మశాస్త్రానికి వారసులు అవుతారా? ధర్మశాస్త్రాన్ని పట్టుకుంటే బ్రతికినంతకాలం ఎవడు నీతిమంతుడిగా, ధర్మశాస్త్రమును నెరవేర్చి నీపై ఉన్న భారాన్ని తీసివేసి ఆయన కాడిని నీపై మోపిన యేసుక్రీస్తు కృపామయుడు, హల్లెలూయా, ప్రేమామయుడు, కరుణామయుడు, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ అంటది కదా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములోని, ఆయన రక్తము వలన ఇప్పుడు మీరు సమీపస్తులుగా ఉన్నారు. హిస్ బ్లడ్ brought you closer to God and God's people. ఆయన రక్తం దేవునికి నిన్ను దగ్గర చేసే రక్తం, ఆయన రక్తం నిన్ను శుద్ధి చేసే రక్తం, ఆయన రక్తము నిన్ను పవిత్రపరిచే రక్తం. యేసు రక్తము తండ్రితో నిన్ను సమాధాన పరిచే రక్తం. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం చదివితే, ఆయనతో మనము నడిచిన వారమని చెప్పుకున్న ఎడల ఆయన నీతిమంతుడు గనక యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా, అపరాధాన్ని కప్పుకోక, రోగాన్ని కప్పుకోక, వ్యాధిని కప్పుకోక, తప్పులను కప్పుకోక. కొంతమంది క్రైస్తవులకి డబాయింపు సెక్షన్ ఉంటుంది. వాళ్ళు చేసింది తప్పైనా సరే వాళ్ళు చేసిందే రైట్ అని వాదించే క్రైస్తవులు కొంతమంది ఉంటారు. ఒప్పుకో, దేవుని సన్నిధిలో కనికరం పొందుతావు. కుష్ఠరోగి వచ్చాడు, రోగాన్ని దాచుకోలేదు, ఇదిగోనయ్యా నా రోగం. అయితే ఆరాధన చేస్తున్నా, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి. ఒక పాట ఉంది, వాట్ కెన్ వాష్ అవే మై సిన్, నథింగ్ బట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. వాట్ కెన్ మేక్ మీ హోల్ అగైన్, నథింగ్ బట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఓ ప్రెషస్ ఈజ్ ద ఫ్లో. హిమము కన్నా తెల్లగా చేసేది యేసు రక్తం. ఏది నా పాపాలు తీస్తుంది? వాట్ కెన్ టేక్ అవే మై సిన్, నా పాపాన్ని తీసేది ఏంటి? యేసు రక్తమే. ఏది నన్ను శుద్ధినిగా చేసేది? యోబు స్నేహితుడు అంటాడు, ఎవడును శుద్ధునిగా చేయబడలేడని. కానీ శుద్ధి చేసేది ఏంటి? వాట్ కెన్ వాష్ మీ యాజ్ వైట్ యాజ్ ద స్నో. స్నోలేగా, తెల్లని హిమము వలె నన్ను శుద్ధినిగా చేసేది. వాట్ కెన్ మేక్ మీ వైట్ యాజ్ స్నో? నథింగ్ బట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఓ ప్రెషస్ ఈజ్ ద ఫ్లో that can make me white as snow. ఆ జీవపు రక్తపు ఊట అతి శ్రేష్టమైన ఊట. అది హిమము కన్నా తెల్లగా
నా పాపాలను, నా మరకల బ్రతుకులను, నా నాశనపు బ్రతుకులను, నా చెడ్డ క్రియలను శుద్ధి చేసి ఆయన ఎదుట నిరపరాధిగా నిలవబెట్టగలిగినది యేసు రక్తము మాత్రమే. నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. హల్లెలూయా. నిర్దోషమైన క్రీస్తు రక్తం ఏ రోగాన్నైనా సరే ఈ రోజు నయం చేస్తుంది. లేచి నిలబడండి. ప్రభు అంటాడు ఆ కుష్టు రోగితో, బాబు నువ్వు బాగుపడును నాకు ఇష్టమే. ఎస్, ఇట్ ఈస్ మై విల్ ఫర్ యూ టు బికమ్ హోలీ. ఇట్ ఈస్ మై విల్ ఫర్ యూ టు బి హీల్డ్ టుడే. ఈ రోజు నీవు బాగుపడతావు. నీకు పట్టిన శాపం, నీకు పట్టిన తెగులు, నీకు పట్టిన రోగం, నీకు పట్టిన వ్యాధి, నీకు వచ్చిన ఆ యొక్క భయంకరమైన వ్యాధి, ఈ రోజే నీవు ఆయనను ఆరాధిస్తూ ఉండగా నీ శరీరములో నుండి ఆయన హస్తము వచ్చి, ఆయన గాయపడిన హస్తాలు వచ్చి నీ మీద పడి నిన్ను శుద్ధినిగా చేస్తాయన్న నమ్మకం నాకుంది. హృదయం తెరువు, హృదయం తెరువు, హృదయం తెరువు. నీలోను, నీ మనస్సులోను, నీ హృదయములోను పట్టిన ప్రతి విధమైన వ్యాధి, బాధ, శోధనలను దేవుడు తీసివేసే సమయంలో నీవు నిన్ను శుద్ధి చేస్తున్నాడు. దేవుడు నిన్ను పవిత్రపరుస్తున్నాడు, కల్మషమును తీసివేస్తున్నాడు, నిరపరాధి రక్తముతో నిన్ను కడుగుతున్నాడు. ఈరోజు ఆయన హస్తం నీ మీదకి వస్తుంది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనని సెలవిచ్చిన యేసు, నీవు ఆయనను ఆరాధించుచూ ఉండగా ఆయన దయతో ఆయన హస్తములు నీ దగ్గరకు వచ్చి, గాయపడిన హస్తములు నీ శిరస్సు మీద ఉంచి ఆయన చెబుతున్నాడు, అవును నువ్వు కుష్ఠరోగివే, అవును నువ్వు పాపివే, అవును నువ్వు దుర్మార్గుడవే, అవును నువ్వు దుష్టుడవే, అయినను పాపము ఎక్కడ విస్తరించెనో కృప కృప అంత ఎక్కువగా అక్కడ విస్తరించెను అని సెలవిస్తున్న దేవుడు ఈరోజు నీ మీద ఆయన కృపను విస్తరింపచేస్తున్నాడయ్యా. ఆయన కృప నీ మీద కుమ్మరిస్తున్నాడయ్యా. అమ్మా, యేసు కృప నీ మీద కుమ్మరించబడుతుంది తల్లి. ఈ వాక్యము చూచుచూ వినుచున్న నీ మీద ఆయన కృప కుమ్మరించబడుతూ ఉంది. ఆయన నీ బలహీనతలను బట్టి నిన్ను నెట్టివేసేవాడు కాదు. నా యొద్దకు వచ్చు వానిని ఎంత మాత్రమును నేను త్రోసివేయను. నీ దీన స్థితి చూసి ఆయన త్రోసివేయడు, నీ బలహీనతలు చూచి ఆయన త్రోసివేయడు. నీవు యేసు ప్రభు పాదాల మీద పడిన కుష్టి రోగి కన్నా శ్రేష్ఠుడవు, శ్రేష్ఠురాలవు కాదయ్యా, కాదమ్మా. యేసు రక్తం, దేవుని కృప మనకు తోడుగా ఉంది. ఎలాగున మన బ్రతుకులను, మన హృదయాలను పవిత్రపరుచుకోగలం అని అంటే పేతురయ్య అంటాడు ఆయన రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో, సత్యవాక్యమునకు విధేయుల మగుట చేత మనస్సులను పవిత్రపరుచుకుంటాం. సత్యవాక్యమునకు విధేయుల మగుట చేత మనస్సులను పవిత్రపరుచుకుంటాం. సత్యవాక్యమునకు విధేయులగుట చేత మనస్సులను పవిత్రపరుచుకుందాం. దేవుని వాక్యానికి విధేయుడవుతావా? దేవుని వాక్యాన్ని విన్న వాక్యానికి విధేయుడు అవుతావా? కెన్ యూ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ యూ బీన్ లిస్నింగ్ టు, which the servant of God has been preaching to you? బలి అర్పణ కన్నా విధేయత శ్రేష్టమని ప్రభు చెప్పిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను సహోదరుడా, సహోదరి. విధేయత కనపరిచి దేవుని యొక్క ఆరాధన చేసి ఆయన స్వస్థత కుష్ఠరోగి పొందుకున్నాడు. కుష్ఠరోగి చేసిన ఆరాధన అంగీకరించిన యేసయ్య ఆయన రక్తము చేత కడగబడిన నీ ఆరాధన అంగీకరిస్తాడా, అంగీకరించడా? యేసు అతనిని ముట్టిన వెంటనే he was completely healed. ఆయన బాగుపడ్డాడయ్యా. వెంటనే కుష్ఠరోగం అంతా పోయింది. ఈరోజు విశ్వాసముతో ప్రభు వైపు నీ హస్తం చాపో. విశ్వాసముతో ప్రభు వైపు నీ హస్తం చాపో.
నీలో ఉన్న ఏ రోగమైనా సరే ఇప్పుడే నీ శరీరమును విడిచి పొమ్మని పరిశుద్ధాత్మ ఇచ్చే సహాయముతో నేను వ్యాధిని తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. యేసు నామమున స్వస్థత పొందుకో, యేసు నామమున విడుదల పొందుకో, యేసు నామమున చూపు పొందుకో, యేసు నామమున వినికిడి పొందుకో, యేసు నామమున నూతనమైన ఊపిరితిత్తులు, నూతనమైన మూత్రపిండాలు యేసు నామమున పొందుకో. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, yes థాంక్ యూ జీసస్. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం నుంచి చదివితే, యేసు ప్రభువు ఆ కుష్ఠరోగిని బాగు చేసిన తర్వాత ఒక మాట చెప్పాడు వాడికి, ఎవరికి కనపడికే, ఎవరికి చెప్పకు, యాజకునికి వెళ్ళి దగ్గరికి వెళ్ళు. యాజకునికి కనపరుచుకోమని ఎందుకు చెప్పాడు తెలుసా? జబ్బు వచ్చినప్పుడు నువ్వు సంఘం విడిచిపెట్టావు, రోగం వచ్చినప్పుడు నువ్వు సహవాసం విడిచిపెట్టావు, పాలెము వెలుపలు ఉన్నావు. ఎందుకు? రోగం నిన్ను పాలెం బయటికి లాక్కెళ్ళింది. తప్పిపోయిన కుమారుని లాక్కెళ్ళింది, తండ్రి ఇంటి నుంచి అలాగే లాక్కెళ్ళింది నీ వ్యాధి, నీ వ్యభిచారపు జబ్బు, నీ అవిధేయత రోగం నిన్ను లాక్కెళ్ళింది. ఇప్పుడు మరలా యాజకుని దగ్గరికి వెళ్ళు. గో బ్యాక్ టు చర్చ్, గో బ్యాక్ టు ద ప్రీస్ట్. యాజకుని దగ్గరికి వెళ్ళా. యాజకునికి మాత్రం కనపరుచుకో. ఏం చేశాడో తెలుసా వీడు? యేసు ప్రభు వద్దన్నాడు కానీ యేసు ప్రభు గురించి పట్టణమంతా పబ్లిసిటీ చేశాడు. ఆ తర్వాత యేసయ్య బయటికి రావడానికి భయపడ్డాడు. ఎందుకో తెలుసా? జనం ఎక్కడ వచ్చి మీద పడి నన్ను స్వస్థపరచు నాయన, నువ్వు పట్టణం వచ్చి ఆయన మీద పడతారేమో అనుకున్నాడు. ఆయన పట్టణములోనికి రావడానికి ఆయన వెనుకంజ వేసి అరణ్యములో ఉన్నాడు. ఎందుకో తెలుసా? కుష్ఠరోగం పోయిన ఒక్కడు పట్టణమంతా ప్రభు గురించి చెప్పాడు. బాగుపడిన కుష్ఠరోగి, నువ్వు బాగు చేసే వరకు ప్రభువా ప్రభు అంటా, బాగుపడిన తర్వాత మాత్రం ప్రభు గురించి ఒక్కడికి చెప్పావు. చెబితే డిగ్నిటీకి భంగం అనుకుంటా. ఏమనుకుంటారో అందరూ యేసు ప్రభు గురించి చెప్తే, అది చెప్పుకుని పాస్టర్ అమ్మలు చెప్పుకోవాలి కానీ మనకెందుకయ్యా అదంతా. ఒక కుష్ఠరోగి బాగుపడి పట్నం అంతా పబ్లిసిటీ ఇచ్చాడు. యేసు ప్రభు పబ్లిసిటీ చేసుకోలేదు, యేసు ప్రభు పబ్లిసిటీ చేసుకోలేదు. యేసు ప్రభుని అరణ్యములు ఉండిపోయేలాగే చేశాడు. ఎందుకో తెలుసా? యేసయ్య పట్టణానికి వచ్చాడంటే మళ్ళీ మంచినీళ్ళు కూడా తాగడానికి ఆయనకి ఖాళీ ఉండకుండా చేసేస్తారు. పట్టణంలో లక్షలు వచ్చి ఆయన మీద పడిపోతారు. విపరీతమైన పబ్లిసిటీ. సాక్ష్యం చెప్పాడు అన్నమాట. సాక్ష్యం. ప్రభు బాగు చేసే వరకు ప్రభు గురించి చెప్తావు, బాగైపోయిన తర్వాత ఓన్ పబ్లిసిటీ మొదలు పెడతాను. ఓన్ పబ్లిసిటీ. బాగైపోయే వరకు ప్రభు గురించి, బాగైన తర్వాత నా సంగతి ఏంటో తెలుసా, నేను ఎవరో తెలుసా, ఏమనుకుంటున్నా? ఓన్ పబ్లిసిటీ. క్రైస్తవురాల, సహోదరుడా సహోదరి, సొంత డప్ప కొట్టడం మానే యేసు నామమునకు సాక్ష్యం చెప్పు. నీ గురించి చెప్పుకోవడం మానే నిన్ను రక్షించిన ప్రభు గురించి చెప్పు. నీ గురించి ఆర్భాటంగా చెప్పుకోవడం మానే నీ ప్రభువు గురించి ఆర్భాటంగా ప్రకటించు. నీ ప్రభువుని గురించి పాడు, నీ ప్రభువుని గురించి సాక్షిగా నిలువు. ఎక్కడికెళ్ళినా రాజమండ్రిలో యేసును గురించి తెలియని కొంప ఉండడానికి వీలు లేదా. ఆయన అంటాడు, సాక్ష్యమిచ్చే సంఘం ఆయనకి ఇష్టమైన సంఘంగా మారి. చెప్పొద్దని ప్రభు చెప్పిన ఎంత పబ్లిసిటీ ఇచ్చాడో తెలుసా? మార్క్స్ వార్తలు అంటాడు, పట్టణమంతా ప్రభు గురించి వినపడిపోయింది. ఒక్క అద్భుతం. నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడు యేసయ్య. ఎన్నిసార్లు నీ ప్రార్థన విన్నాడు, ఎన్నిసార్లు నీకు ఉపకారం చేశాడు, ఎన్నిసార్లు నీకు మహోపకారాలు చేశాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని అపోస్తులు అంటారు, మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పకుండగా ఉండలేము. భక్తుడు పాడతాడు, సాక్ష్యం ఇచ్చే సంఘమే జీవించే సంఘం. గుళ్ళో సాక్ష్యం చెప్పేశామండి అని ఇంటికెళ్ళి సతికెళ్ళి పడకండి. మీరు ఉంటున్న వీధిలో ప్రతి ఇంటికి మీ ద్వారా సాక్ష్యం చెప్పబడాలి. దేవుని సన్నిధిలో ప్రభువు నా పట్ల చేసిన మేళ్లను నేను సాక్షిగా చెప్పి
ప్రభు దగ్గరికి ఇంకా కొంతమంది రోగిస్తులను నడిపిస్తానండి, కొంతమంది కుష్ఠరోగులను నడిపిస్తానండి, కొంతమంది పాపులను నడిపిస్తానండి, కొంతమంది వ్యభిచారులను నడిపిస్తానండి, కొంతమంది ఉద్యోగస్తులను నడిపిస్తానండి, కొంతమంది పరిసయ్యులను నడిపిస్తానండి అని నువ్వంటే 2 చేతులు పైకెత్తు, నేను ప్రార్థన చేసి ఇప్పుడు ముగిస్తాను. కళ్ళు ముయ్యండి. మా పరమ తండ్రి, ఇదిగో మరొక్కమారు నీ కృపా సింహాసనము చేరుతూ ఉన్నాం. ఒక కుష్ఠరోగి చేసిన ఆరాధనను మేము మాదిరిగా తీసుకుని ఈరోజు నీ ఆరాధనను, మా భక్తిని, మా యొక్క పరిస్థితిని మరొక్క మారు జ్ఞాపకం చేసుకుని ఆ కుష్ఠరోగిని నీవు బాగు చేసిన తరువాత ఊరంతా సాక్ష్యం చెప్పి యేసయ్య ఎక్కడ కనబడతాడా అని పట్టణస్తులందరూ ఎదురు చూచి యేసయ్య పట్టణంలోనికి రాకపోతే అరణ్యములో ఉన్నాడని తెలుసుకుని పట్టణమంతా అరణ్యంలోకి వెళ్ళిపోయింది. పట్టణమంతా అరణ్యంలోకి వెళ్ళిపోయింది. నాయన, ఈరోజు మా సంఘ బిడ్డల సాక్ష్యాలు విని పట్టణమంతా ప్రభు సన్నిధికి రావాలన్నదే మా ఆశ. మా సంఘ బిడ్డలలో చేసిన నీ అద్భుతాలను గురించి విని పట్టణాలు ప్రభు సన్నిధికి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి సాగిలపడి ఆరాధన చేయాలన్నదే మా ఆశ. యేసయ్యా, ఒక్కొక్క బిడ్డలో ఉన్న ప్రతి విధమైన వ్యాధి బాధ శోధనలను యేసు నామమున తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆశీర్వదించండి, వారి కష్టార్జితాన్ని దీవించండి, వారి కుటుంబములను వృద్ధి చేయండి, వారిని ఉన్నతమైన స్థితికి ఈ బిడ్డలను తీసుకుని వెళ్ళి అబ్రహాముకు ఇచ్చిన ఆశీర్వాదాలు, ఇస్సాకు యొక్క దీవెనలు, యాకోబునకి ఇచ్చిన అద్భుతమైన ప్రత్యక్షతలు ఈ బిడ్డలకు దయచేసి యేసయ్యా, యేసు రక్తము చేత కడగబడి కృప వలన తిరిగి లేపబడి యేసుతో కూడా కూర్చుండబెట్టే ఆ మహగొప్ప భాగ్యం నీ వలన పొందుకోవడానికి నీ కృపను కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మేమేమై ఉన్నామో అది నీ కృప, మేమేమి కలిగి ఉన్నామో అది నీ కృప, మేమేమి సంపాదించుకున్నామో అది నీ కృప, సమస్తమును నీ కృప వలన అయ్యున్నవి తండ్రి. ఇదిగో ఈ వారమంతా నీ చల్లని హస్తాలతో ఈ బిడ్డలను ఆశీర్వదించి బలపరచి దీవించి ఏ బిడ్డను ఏ శత్రువు ముట్టకుండగా నీ కంచె నీ బిడల మీద వేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెనలు బిడలారా మీకు నిరంతరము తోడయ్యుండును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు మమ్మను సంప్రదించండి. Our phone numbers are 9440272335 and 99590479993 and 0883246248. May God richly bless you.